నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి నిజమే. కానీ భావోద్వేగాలతో సంబంధం లేకుండానే కొంతమందిలో కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. ఇందుకు కళ్ళు పొడిబారడం మొదలుకుని టియర్ డక్ట్ బ్లాకేజ్ వరకు చాలా కారణాలే ఉంటాయి. తరచూ కళ్ళ నుంచి నీరు కారడాన్ని చిన్న సమస్యగా భావించకూడదు. చికిత్స తీసుకోకుండా వదిలేయకూడదు. కళ్ళ నుంచి తరచూ నీళ్లు కారడానికి వెనుక కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. తరచూ కళ్ళ నుంచి నీరు కారడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడన్నా దుమ్ములోకి వెళ్ళినా, కాలుష్యంలోకి వెళ్ళినా, స్క్రీన్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఎక్కువసేపు చూసినా కూడా అప్పుడప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. దాని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కంట్లో నుంచి తరచూ నీళ్లు కారుతూ ఉంటాయో, లేదా నీళ్లు కారడంతో పాటు కంట్లో ఎర్రబడడమో, కంట్లో నొప్పి, చూపు తగ్గడం వంటి సమస్యలు కూడా ఉంటాయో, అది వేరే ఏదో ఇబ్బంది ఉందని సంకేతము. ముఖ్యంగా డ్రై ఐస్, కంట్లో ఎలర్జీ లేదా రెప్పల్లో ఇన్ఫెక్షన్, బ్లెఫరైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా మందికి కంట్లో నుంచి నీళ్లు కారుతాయి. అలా కాకుండా కొంతమందికి ఈ రెప్ప మామూలుగా అయితే కంటి మీద ఇలా వాలి ఉంటుంది. ఆ రెప్ప ఎప్పుడైతే లోపలికి కానీ బయటకి కానీ తిరిగి ఉంటుందో దీనిని ఎక్ట్రోపియాన్, ఎంట్రోపియాన్ అని అంటాము. ఈ సమస్యల వలన కూడా రెప్ప నల్లగుడ్డుకు రాసుకుంటూ నీళ్లు కారే అవకాశం ఉంటుంది. అలాగే కళ్ళల్లో నుంచి ఎప్పుడు నీళ్లు బయటికి కారవు. ఈ నీళ్లు బయటికి కారకుండా టియర్ డక్ట్ ద్వారా ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ టియర్ డక్ట్లో బ్లాక్ ఉన్నప్పుడు కూడా కంట్లో నుంచి నీళ్లు బయటికి కారే అవకాశం ఉంటుంది. కొంతవరకు నీళ్లు కారడానికి సమస్య డ్రై ఐ కానీ ఎలర్జీ కానీ అయి ఉంటే వాటికి ఐ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. ఒకవేళ డ్రై ఐస్ ఉంటే లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ రాసిస్తాము. లేదా ఎలర్జీల లాంటివి ఉంటే యాంటీహిస్టమిన్ డ్రాప్స్ కానీ లో డోస్ స్టీరాయిడ్ ఐ డ్రాప్స్ కానీ అవసరం పడతాయి. అదే ఒకవేళ ఈ నీరు కారడానికి రెప్పల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్, బ్లెఫరైటిస్ అయి ఉంటే దానికి మాత్రము కొన్ని ఆయింట్మెంట్లు, రెప్పల్ని బాగా బేబీ షాంపూతోని కడుక్కోవడం వంటివి చేసినా కూడా ఈ నీళ్లు కారడం అనే సమస్య తక్కువ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే రెప్ప లోపలికి కానీ బయటకి కానీ తిరిగి ఉంటుందో దానిని మాత్రము ఆపరేషన్ ద్వారానే సరిచేయాలి.